ట్రెండింగ్ డిజైన్స్ అనేవి ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇది కూడా మన రెగ్యులర్ కస్టమరేనండి. ఈ 2 ఆర్డర్స్ కూడా బ్లౌజెస్. ఫస్ట్ ఒకటి పీకాక్ డిజైన్ వేసాను కదా, ఆ శారీ వచ్చేసి ఇలా వచ్చింది. శారీలో ఇలా పురివిప్పిన పీకాక్ అనేది వచ్చేసింది నెమలి. సో దీనికి మనం యాప్లిక్ నెట్ క్లాత్తో యాప్లిక్ వర్క్ చేసి ఇలా డిజైన్ చేసామండి. హై నెక్ బ్లౌజ్ అండి ఇది. మొత్తం నెక్ ప్యాటర్న్ అంతా ఇలా వచ్చేస్తుంది సింపుల్గా. అండ్ కింద వచ్చేసి ఒక పీకాక్ వచ్చేసింది. దీని ఫెదర్ మొత్తం యాప్లిక్ వర్క్ అండి. కావాలి అనుకుంటే వర్క్ వేసుకోవచ్చు దీని లోపల, లేదు అనుకుంటే ఇలా నెట్ క్లాత్తో యాప్లిక్ వర్క్ చేసాము. చాలా బాగుందండి డిజైన్ అయితే కనుక. కొత్త డిజైన్ ట్రెండింగ్లో ఉందండి బాగా. నాకు తెలిసి ఇంకా ఎక్కువ మంది కూడా వెయ్యలేదు ఈ డిజైన్ అయితే కనుక. చాలా కొత్త డిజైన్ అండి. చాలా నెట్ డిజైన్స్ వచ్చినాయి కానీ ఈ డిజైన్ అయితే కనుక ఇంకా ఎవరు వేయాల. హ్యాండ్స్ వచ్చేసేసి ఇలా సింపుల్గా బార్డర్ వచ్చేసి పైన బూటీస్ అనేది వేసాను. ఈ బూటీస్ కూడా చాలా డిఫరెంట్గా బాగుందండి. 2 కలర్స్ 3 కలర్స్ వేయచ్చు, బట్ నేను 2 కలర్సే వేసాను. ఓవరాల్గా బ్యాక్ నెక్ అయితే ఇలా ఉందండి. సో చాలా బాగుందండి పీకాక్ అయితే కనుక. చాలా సింపుల్ బడ్జెట్లో వచ్చేస్తుంది ఇది కూడా. నార్మల్గా అయితే నెట్ డిజైన్స్ ఏవైనా కానీ హెవీ బడ్జెట్లో ఉంటాయి, బట్ ఇది మాత్రం మనకి కొంచెం అవైలబుల్గానే ఉంటుంది కాస్ట్ అయితే కనుక. చూడండి చాలా బాగుంది కదా, ఫెదర్స్ కూడా. ఓకే, నెక్స్ట్ డిజైన్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వచ్చేసింది. జస్ట్ సింపుల్గానే ఫ్రంట్ నెక్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ శారీ అండి. ఇది థీమ్ డిజైన్ అనేది మనం డిజైన్ చేసాము, కస్టమైజ్ చేసాము డిజైన్ అనేది. ఇక్కడ శారీలో ఒక పల్లకిలో ఒక అమ్మాయి కూర్చున్నట్లు ఉంది ఈ డిజైన్ అయితే కనుక. దీనికి మనము శారీలో బ్లౌజు ఎల్లో కలర్ వచ్చేసింది. సో అది బాగోదు అని చెప్పి ఇక్కడ లైట్ బ్రౌన్ షేడ్లో ఉంది కదా, ఈ కలర్ కాంట్రాస్ట్లో హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని మనం ఎలా డిజైన్ చేశానో మీకు చూపిస్తాను. ఇలా బ్రౌన్ కలర్ పట్టు క్లాత్ తీసుకొని నెక్ వచ్చేసి ఇలా వేసానండి. ఎల్లో కలరు, సిల్వర్ జరీ అండ్ బేబీ పింక్ ఉంది కదా అమ్మాయికి, ఆ కలర్. ఈ 3 కలర్స్ చూస్ చేసి డిజైన్ చేశాను. ఎంత బాగుందండి డిజైన్ అయితే కనుక. ఇది చాలా బాగుంది. అండ్ బుటీస్ కూడా హెవీ బుటీస్ ఇచ్చాను. చాలా బాగున్నాయండి ఇవి కూడా. చూడండి ఓవరాల్గా బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చేసింది. అండ్ మీకు కస్టమైజ్ చేశానని చెప్పాను కదా డిజైన్, పెళ్లి కూతురు డిజైన్ పల్లకిలో ఉన్నట్లు. ఇదిగోండి, అసలు ఎంత బాగుందండి డిజైన్ అయితే కనుక. ఫినిషింగ్ కూడా చూడండి మీరు, ఎక్కడా కూడా అవుట్లైన్ ఏమీ మిస్ అవ్వలేదండి. పల్లకి కానీ చూడండి ఒకసారి, శారీ పల్లకి డిజైన్ చాలా బాగుంది. మీకు చూపిస్తాను చూడండి శారీలో ఎలా అయితే వచ్చిందో. శారీలో ఇలా వచ్చేసింది కదా, సేమ్ అలానే పెళ్లి కూతురు కూర్చున్నట్లు పల్లకిలో ఇలా వచ్చేసింది. కింద నేను కట్ వర్క్ ఇచ్చేసాను. ఈ డిజైన్ అనేది కస్టమైజ్ చేశానండి. డిజైన్ అయితే కనుక సేమ్ డిజైను శారీలో వచ్చినట్లే కస్టమైజ్ చేయించాను నేను. అండ్ ఇది వచ్చేసి కట్ వర్క్ అనేది ఒక డిజైన్లోది, ఇది ఒక డిజైన్లోది, అండ్ ఈ నెక్ లైన్ ఒక డిజైన్లోది, అండ్ బూటీస్ ఒక డిజైన్లోది, ఇలా అన్ని రకాల డిజైన్స్ కలిపి ఇలా ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇచ్చాను. అండ్ టాజిల్స్ కూడా వేయమన్నారు, ఇది ఇంకో డిజైన్లో తీసుకున్నాను. ఇలా అన్ని సెట్ చేసి ఇలా కస్టమైజేషన్ అనేది చేశానండి ఈ డిజైన్ మాత్రం. ఇంకో హ్యాండ్ కూడా అసలు ఎక్కడా కూడా చూడండి చాలా బాగుంది డిజైన్. ఐస్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. నోస్, ఐస్, హెయిర్, హ్యాండ్స్. ఓకే, ఇలా మంచి డిజైన్స్ చాలా ఉన్నాయండి. కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది. మీకు ఎవరికన్నా కావాలి అంటే కనుక ఛానల్ మీద స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, కాంటాక్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.